పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ కల్లితండాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు. వీఐపీల రాకతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. జవాన్ కు నివాళులర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు జనం. సత్యసాయి జిల్లా నుండి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో నరేష్, ఏ సమయం వరకు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది? ఎవరెవరు వస్తున్నారు? ఇంకా పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ తో పాటు ఇంకా ఎవరెవరు అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు? మరి కాసేపట్లోనే వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా వచ్చి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదేవిధంగా మురళీ నాయక్ పార్థివ దేహానికి కూడా నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లోనే మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు. బై రోడ్డు మార్గం గుండా ఆయన కళ్ళికంటి తండాకు వస్తున్నారు. అదేవిధంగా లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కళ్ళితండా వచ్చి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆయనకి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులందరూ కూడా మరి కాసేపట్లోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్నారు. అయితే ప్రముఖులందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే 11 గంటల తర్వాత మురళీ నాయక్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అంతిమయాత్ర తర్వాత మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే మురళీ నాయక్ సంబంధించినటువంటి మిగిలిన అంత్యక్రియలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు, అందరూ కూడా మురళీ నాయక్ను చూసేందుకు తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. హోంమంత్రి అనిత కూడా వచ్చి మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా దేశం కోసం పోరాడి పాక్ కాల్పుల్లో మృతి చెందిన మురళీ నాయక్ మృతి చెందినప్పటి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా, అదేవిధంగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. మంత్రి సవిత, అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, ఇలా ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే వచ్చి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మరి కాసేపట్లోనే అంటే మరి కొద్ది నిమిషాల్లోనే మంత్రి నారా లోకేష్ కళ్ళితండా చేరుకోబోతున్నారు. ఒక భరోసా ఇచ్చేందుకు ఖచ్చితంగా వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించడంతో ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం కదిలించి వేసిందనే చెప్పుకోవాలి. ముష్కరులను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యాన్ని ఎదురొడ్డి నిలబడి కాల్పుల్లో మృతి చెందినటువంటి మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలి అంటూ కూడా ఇవాళ నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా మరి కాసేపట్లోనే మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి.